ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్ ముందు వినూత్న రీతిలో నిరసనకు దిగిన సెక్యూరిటీ, పేషెంట్ కేర్, స్వీపర్లుగా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. గత 4 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని విధులు బహిష్కరించిన కార్మికులు వెంటనే కాంట్రాక్టర్ను మార్చాలంటూ డిమాండ్ చేశారు. 4 నెలలు జీతాలు రావడం లేదని వెంటనే తమకు జీతాలు చెల్లించాలని ఆసుపత్రి ముందు అన్నం తింటూ నిరసన తెలిపిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆసుపత్రిలోని బాత్రూంలు కడిగేది, ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచేది తామేనని, స్వచ్ఛ అవార్డులు తీసుకునేది మాత్రం ఉద్యోగులని, కరోనా సమయంలో పేషెంట్లకి సేవ చేశామని, దానికి ప్రభుత్వం ప్రకటించిన డబ్బులు మాత్రం వారు తీసుకున్నారని ఆసుపత్రి ఉద్యోగులపై మండిపడ్డ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. కాంట్రాక్టర్ దగ్గర చాలా సంవత్సరాలుగా సూపర్వైజర్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తి పెత్తనం ఆసుపత్రిలో ఎక్కువైందని, చిన్న విషయానికి కూడా ఉద్యోగం నుండి తీసివేస్తున్నారని బెదిరిస్తున్నారని, మా ఉద్యోగం దినదిన గండంగా మారిందని, కొత్తగా ఉద్యోగంలో చేరే వారి దగ్గర లక్షల డబ్బులు తీసుకుని ఉద్యోగం ఇప్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులు. మాకు న్యాయం జరిగే వరకు ఆసుపత్రి ముందు నుంచి లేసేది లేదని భీష్మించి కూర్చున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల వేతనాలు చెల్లించాలని కోరుతూ ఈరోజు ఆందోళన నిర్వహిస్తా ఉన్నాం. 4 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా పస్తులతో పనిచేయని అధికారులు ఒత్తిడి చేస్తా ఉన్నారు. జీతాలు చెల్లించడంలో, ఇప్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఆ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ పెరిగిన ధరలతోటి ఇవాళ కార్మికుల కుటుంబాలను తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నాయి. ఇవాళ వేల జీతాలు పర్మనెంట్ ఉద్యోగస్తులే 1 నెల జీతాలు రాకపోతే అతలాకుతలం అయిపోయేటువంటి పరిస్థితుల్లో అతి తక్కువ జీతంతో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల వేతనాలు నెల రాకపోవడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి ఈ జిల్లాలో ఇప్పటికి 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులు కార్మికుల పరిస్థితులు, కార్మికులకు అందుతున్న జీతాలు, వాళ్ళ సేవలు అందుతున్నాయా లేవా అనేది ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాల్సిన మంత్రులు ఇవాళ కార్మికులు పట్టించుకోకుండా వదిలేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని వెంటనే జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి, అట్లే జిల్లా మంత్రులు జోక్యం చేసుకోవాలి. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఇలా వేలాది మంది ప్రజలకు సేవలు అందించేటువంటి ఆసుపత్రి అది. రోజు ఇతర చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి వస్తా ఉన్నారు. వారి సేవలు అందించడంలో, ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచే దాంట్లో కార్మికులు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తా ఉన్నారు. కాబట్టి కార్మికుల డిమాండ్లను నెరవేర్చేదాకా మా ఆందోళన కొనసాగిస్తాం. వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్లో అవుట్సోర్సింగ్ కార్మికులు పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డు, స్వీపర్స్లో పనిచేస్తున్నారు. 259 కార్మికులు ప్రతిరోజు ఆసుపత్రిని శుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్యాలు కాపాడుతున్నారు. అటువంటి కార్మికులకి 3 నెలలు జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. 3 నెలలు దాటినా ఇంతవరకు కార్మికుల జీతాల గురించి ఏ రోజు కూడా పట్టించుకోలేదు అధికారులు. కడుపు మారి కడుపు కాలిన కార్మిక వర్గం ఈ రోజు ఆందోళన చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. కాబట్టి జిల్లా కేంద్రంలో ఇటువంటి దుస్థితి ఏర్పడడానికి కారణం ఈ రోజు ఉన్న అధికారులు మాత్రమే అనేది మేము చెప్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా జిల్లా అధికారులు వెంటనే స్పందించి కార్మికులకు రావాల్సిన జీతాలు వెంటనే చెల్లించాలని, లేని వల్ల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా మేము హెచ్చరిస్తున్నాం.